మొత్తానికి 7 డివిజన్లకు 70 మంది ఇన్ఛార్జులు, ఒక్కో డివిజన్కి 2 మంత్రులు. సో మొత్తానికి ఒక్కో ఆ డివిజన్కు 10 మంది చొప్పున అంటే 70 మంది ఇన్ఛార్జులను నియమించడం కావచ్చు. అదే క్రమంలో ఒక్కో డివిజన్కి 2 మంత్రులు, 40 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా జూబ్లీహిల్స్లో పర్యటిస్తున్నారు. సో నిన్న రేవంత్ రెడ్డి రోడ్ షో చేశారు. అదే క్రమంలో మరి కేటీఆర్ కూడా ఆయన కూడా రోడ్ షోలు చేశారు. సో మొత్తానికి జూబ్లీహిల్స్ పల్స్ ఎలా ఉంది, ప్రజలేమంటున్నారు, మీరేం చెప్తారు? ముందుగా శ్రీనివాస్ గారు, మీకు ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులు కాల సుజాత గారికి మీకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చిన నేపథ్యం తెలుసు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గోపినాథ్ గారు చనిపోవడంతో వచ్చినటువంటి ఉప ఎన్నిక. దీంట్లో ఖచ్చితంగా మా సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. ఎందుకు అంటే చేసింది చెప్తాం, కాంగ్రెస్ చేస్తామని చెప్పి చెయ్యంది కూడా ఇవాళ చెప్తాం. దాంతో ఇవాళ అక్కడ జూబ్లీహిల్స్లో ప్రజల్లో వచ్చినటువంటి స్పందన నిన్న చూసినాం. ఆ స్పందనతోటి ఖచ్చితంగా గెలిచి తీరు. ఓకే, అంటే ఇప్పుడు బాకీ కార్డు పేరుతో మీరు ప్రచారం చేస్తున్నారు. అదే క్రమంలో బీఆర్ఎస్ దోకా కార్డు అని చెప్పి కూడా వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు. సో ప్రజలు ఏమంటున్నారు? వాస్తవానికి జూబ్లీహిల్స్లో నిజంగా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా అసలు అభివృద్ధి చేయలేదా? ఇప్పటికీ ఇంకా డ్రైనేజ్ సమస్య కావచ్చు, మరి మౌలిక సదుపాయాలకు సంబంధించి రోడ్ల సమస్య కావచ్చు, ప్రజలను ఇంకా వెంటాడుతున్నాయి. వాటికి సంబంధించిన అంశంలో ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, బాకీ కార్డు ఇవాళ 10 సంవత్సరాలు 9.5 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారం ఉంది. మాగంటి గోపీనాథ్ గారు కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది. అక్కడ 4 అయితే అక్కడ ఏం చేసిండు ఏం చేయలేదు అనేది స్థానికంగా తెలుసు. కాబట్టే ఆయనని 2023లో కూడా గెలిపించింది. అదే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అజహరుద్దీన్ గారిని అక్కడ ప్రజలు ఆదరించకపోతే అనివార్యంగా నిన్న మళ్ళీ ముస్లిం ఓట్లని ప్రలోభపెట్టేందుకు, లోభపరుచుకునేందుకు నిన్న ఆయనని మంత్రివర్గంలో కూడా తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. అంటే వాళ్ళ ఏం చెయ్యందే ఇన్నిసార్లు గెలిపించారు ఆయనని. అక్కడ మౌలిక సదుపాయాల విషయంలో కానీ, డ్రైనేజీ, రోడ్లు, మౌలిక సదుపాయాల విషయంలో కానీ మ్యాక్సిమం చేసేది. ఇటువంటి ఎప్పుడే కూడా ఈ వీటికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు రైజ్ అవుతుంటే డిమాండ్ పెరుగుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వాటిని నిరంతరం అడ్రస్ చేయాలి ఉంటుంది, వాటిని పరిష్కరించాలంటే అది చేయలేదు. మళ్ళీ ఇంకా కూడా ఏంటంటే అదొక భాగమైతే ఇంకా ఇలా కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో ఏమి హామీ ఇచ్చింది? 420 హామీలు ఇచ్చింది. ప్రతి వర్గానికి 420 హామీలు ఇచ్చింది. వాటిలో ముఖ్యంగా మహిళలకు నెలకు 2500 రూపాయలు అని చెప్పేసి చెప్పింది. ఇచ్చిందా? ఇవ్వలేదు. ఆటో కార్మికులకి సంవత్సరానికి 12,000 రూపాయలు అని చెప్పి ఇస్తామని చెప్పేసి చెప్పింది. ఇవ్వలేదు. చదువుకుంటున్నటువంటి అమ్మాయిలకి ఎలక్ట్రిక్ బైకులు ఇస్తామని చెప్పేసి చెప్పింది. ఇచ్చిందా? ఇవ్వలేదు. అట్లాగే కళ్యాణ లక్ష్మిలో 1,00,000 రూపాయలతో పాటు కేసీఆర్ 1,00,000 రూపాయలతో పాటు అధికారంలోకి వచ్చిన వెంటనే తులం బంగారాన్ని కల్పిస్తామని చెప్పేసి చెప్పింది. ఇప్పటికి ఎన్ని పెళ్లిళ్ళు అయినాయో, ఎంతమందికి ఇచ్చారో తెలుసు. ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతిదీ ఏమి ఇవాళ. అందుకే బాకీ కార్డు అనేది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఒక భాగం అయితే ప్రధానంగా 6 గ్యారెంటీలు. ఆ 6 గ్యారెంటీలకు సంబంధించి చాలా స్పష్టంగా హైదరాబాద్లో ఒక్క ఇళ్ళన్న కట్టి ఒక్క ఇళ్ళని ఇచ్చిందా? ఇవ్వలేదు. వీటన్నిటికి సంబంధించి వాళ్ళ క్షేత్రస్థాయిలో డోర్ టు డోరు వాళ్ళ అక్కడ ప్రజలకు విడమర్చి చెప్తుంటే బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉన్నది. దాని ఫలితం అనేది వాళ్ళ అధికార పార్టీ చూడబోతుంది. ఓకే రవికుమార్ గారు, ఇంకొక అంశం కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న రోడ్ షోలో మాట్లాడుతున్న సందర్భంలో కంటోన్మెంట్లో కాంగ్రెస్ను గెలిపించారు, అక్కడ 4,000 కోట్లతో అభివృద్ధి చేశాము, ఇక్కడ కూడా అభివృద్ధి
చేస్తాము గెలిపించండి అని చెప్పడాన్ని మీరు ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మీరేం చేస్తారు? శ్రీనివాస్ గారు, నిజంగా అదే నిజమైతే నిన్న ముఖ్యమంత్రి గారు ఓటర్లని పరోక్షంగా బెదిరించాల్సిన అవసరం లేదుగా, బ్లాక్మెయిల్ చేయాల్సినటువంటి అవసరం లేదు కదా. ఆ రోజు కంటోన్మెంట్లో వచ్చినటువంటి ఉప ఎన్నిక వెంటనే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన వెంటనే వచ్చినటువంటి ఎన్నిక. అప్పటికే అధికారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. హైదరాబాద్ నగరంలో ఒక్క సీటు కూడా గెలవలేదు. ఒక సీటు ఏమైనా గెలిస్తే మాకు గెలిపించి అవకాశం ఇస్తారని చెప్పేసి ప్రజలు ఆశపడి అవకాశం ఇచ్చారు. రాష్ట్రం మొత్తం ప్రజలు 23 ఎన్నికలకు ముందు ఏ విధంగానైతే 420 హామీలకు ఆశపడి అధికారం అప్పచెప్పారు గ్రామీణ ప్రాంతాల్లో, హైదరాబాద్లో ఆ ఉప ఎన్నికల్లో అట్లాగే అధికారం ఎట్లా వచ్చింది, కాంగ్రెస్కి అధికారం వచ్చింది కాబట్టి హైదరాబాద్లో మేము అవకాశం ఇస్తే ఉప ఎన్నిక వచ్చింది ఇస్తే గెలుస్తుంది చెప్పింది. కానీ చేసింది ఏమీ లేదు. వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కలు కానీ మిగతా కానీ ఏమీ లేదు. ఎక్కడ ఆ వాస్తవానికి దూరంగా ఉంది. చేస్తామని చెప్పినారే తప్ప ఇప్పటికి చేసింది ఏమి లేదు. అయితే ఇక్కడ జూబ్లీహిల్స్లో వస్తున్నటువంటి ఉప ఎన్నిక ఏంటంటే 2 సంవత్సరాలు అధికారం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ప్రజలు వేచి చూసిండ్రు. ఈ 2 సంవత్సరాల కాలంలో చేస్తామన్నటువంటి పని ఏదైనా చేసిందా, హామీ ఇచ్చినటువంటి పని ఏమైనా చేసిందా? అందుకే ఇవాళ ఆ కోపంతో ప్రజల్లో తప్పనిసరిగా ఆ ఆగ్రహం ఉన్నది. దాని ఫలితం చూస్తుంది. అందుకే దాన్ని పసిగట్టే ముఖ్యమంత్రి గారు నిజంగా అదే నిజమైతే మీరు ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది అనుకుందాం, రాష్ట్రంలో ప్రభుత్వం అయితే మారదు కదా, కాంగ్రెస్ ఉంటుంది కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉంటారు కదా, మారదు. మరి నిన్న ముఖ్యమంత్రి మీరు గెలిచిన అధికారంలోకి రారు, వాళ్ళు ఓడిపోయినా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అదే వాస్తవమే కదా. అధికారం అయితే కాంగ్రెస్ పార్టీ ఉంటది. జూబ్లీహిల్స్ ఎవరు గెలిచినా కూడా అధికారంలో కాంగ్రెస్ ఉంటది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉంటారు. అయితే మరి కాంగ్రెస్ జూబ్లీహిల్స్ లో టిఆర్ఎస్ గెలిస్తే ఉప ఎన్నికలో 200 యూనిట్ల కరెంట్ ఎందుకు పోతుంది, ఎందుకు రద్దు అవుతుంది, సన్న బియ్యం ఎందుకు రద్దు అవుతుంది, పెన్షన్ ఎందుకు రద్దు అవుతుంది, ఇంకోటి ఎందుకు రద్దు అవుతుంది? నిన్న ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ కదా మాట్లాడింది. అది అక్కడ జూబ్లీహిల్స్ లో ఓడిపోతున్నామన్న విషయం కాంగ్రెస్ పార్టీకి అర్థమైంది, రేవంత్ రెడ్డి గారు అర్థమైంది కాబట్టి ఓటర్లను బ్లాక్ మెయిలింగ్ దిగింది. ఓకే, ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేసి ఖచ్చితంగా గెలవాలని చూస్తున్నారంటారా? మరి నిజంగా ప్రజలు భయపడతారా బ్లాక్ మెయిలింగ్ కి? అంతకుమించి లేకపోతే ఎస్ మేము ఇది చేస్తాం మాకు ఓట్లు వేయండి, ఇంకెక్కువ చేస్తామని చెప్పాలి. కానీ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారి బండి. ఓకే, కానీ ముఖ్యమంత్రి ఏం చేసిండు, ఇక్కడ టిఆర్ఎస్ గెలిస్తే అన్ని